కాకినాడ నుంచి రేషన్ బియ్యం అక్రమంగా ఆఫ్రికాకు తరలి వెళ్ళడంలో షిప్‌ను ఆపారో లేదో తెలీదు గానీ, ఆ వ్యవహారం మాత్రం ఆ కాకినాడ షిప్‌లో అక్రమ బియ్యం వ్యవహారానికి సంబంధించిన మొత్తం అంశం అయితే మాత్రం ఇప్పుడు తాడేపల్లి జగన్ ఇలాకా వరకు వచ్చేసింది. ఏకంగా అది ఏదో తీగలాగితే డొంక మొత్తం కదిలిందని అనుకోవాలో, లేదంటే ఒక వ్యూహాత్మకంగా రాజకీయ ఎత్తుగడతో జగన్‌ను ఇరికించేందుకో, లేదంటే ఒక అరబిందోను బూచిగా చూపించేందుకో, లేదంటే పోర్ట్‌లు సెజ్జలు అక్రమంగా జగన్ లాగేసుకుంటున్నారు అని చెప్పే ప్రయత్నం బలంగా అయితే నడుస్తోంది, కనిపిస్తోంది. ఇది జగన్ అరెస్ట్ చేయడంతో ఆగుతుందా ఈ వ్యవహారం? అందుకేనన్నా నిన్న మొన్నటి వరకు ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్ అనో, లేదంటే అరబిందో టార్గెట్ అనో అనుకున్నాం. కానీ ఇప్పుడు జగనే టార్గెట్ అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అసలు ఏం జరిగింది? నిజంగా ఒక అతిపెద్ద కుంభకోణం, అతిపెద్ద కుట్ర జగన్ హయాంలో జరిగినా, జరుగుతున్నా ఆయన చూస్తూ పట్టనట్టు కూర్చున్నారా? అందుకే ఇప్పుడు ఇంత దాకా వచ్చిందా ఈ వ్యవహారం? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్నటి వరకు పీడీఎస్ బియ్యం 640 టన్నులే కదా అక్కడి వరకు వెళ్ళింది. మిగిలిన బియ్యం మాట ఏంటి? ఆ షిప్ ఎలా సీజ్ చేస్తారు? ఇవన్నీ అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ చూస్తే మొత్తం తాడేపల్లి వచ్చి కూర్చుంది. మొత్తం జగనే మొత్తం చేయించారు వెనకుండి అన్నట్టుగానే మొత్తం కనిపిస్తోంది. అసలు ఎలా చూడాలి? అసలు ఈ విక్రమ్కాంత్ పాటిల్ చెప్పింది ఏంటి? ఇందులో వైవి సుబ్బారెడ్డి మొత్తం ఇద్దరు కలిపే మొత్తం వ్యవహారాన్ని నడిపారా? ఎలా చూడాలి? ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, సామాన్యుడికి అర్థం కాని భాష ఏదేదేదో మాట్లాడేసేటటువంటిది. అంటే దాన్ని ఏమంటారంటే, తెలిసినోడికి చెప్పచ్చు, తెలియనోడికి చెప్పచ్చు. తెలిసి తెలియనోడిని మనం కన్విన్స్ చేయలేం. వాడు ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోతాడు, దానికి అనుగుణంగానే వ్యవహరించి. అట్లాంటి వాళ్ళ తెలివితేటల్ని బేస్ చేసుకుని నడిచేది ఇది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు అన్నట్టు అసలు బియ్యానికి దీనికి ఏంటి సంబంధం? ఇప్పుడు జనాలకి ఇదంతా ఆ కాకినాడ పోర్ట్లోనే అనుకుంటున్నారు. అదే కదా, అసలు కాకినాడ పోర్ట్కి బియ్యానికి సంబంధం లేదు. మళ్ళీ వెంటనే మేధావులు వచ్చేస్తారు, ఈ సగం నాలెడ్జ్ గాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి కనబడట్లేదు కాకినాడ పోర్ట్. కాకినాడలో 2 పోర్ట్లు ఉంటాయి. ఒకటి యాంకరేజ్ పోర్ట్, ఇంకోటి డీప్ వాటర్ పోర్ట్. యాంకరేజ్ పోర్ట్ అంటే పోర్ట్ అక్కడెక్కడో ఉంటుంది, యువతల పక్కన లోడింగ్ అన్లోడింగ్లకి దూరం ఉంటుంది. మనకి మచిలీపట్నం యాంకరేజ్ పోర్ట్ పెడతామన్నారు. ఎందుకంటే అక్కడికి వచ్చి ఓడ నిలబడలేదు, బెర్తులు లేవు, బెర్తు పెట్టడం కష్టం, మౌత్ మూసుకుపోయిందనమాట. కాబట్టి అక్కడెక్కడో నిలబెట్టి ఓడని అక్కడి నుంచి తెచ్చి ఇక్కడికి అన్లోడింగ్ చేస్తారన్నమాట. దాన్ని యాంకరేజ్ పోర్ట్ అంటారు. డీప్ వాటర్ పోర్ట్ అంటే అక్కడే బెర్త్ ఉంటుంది, అందులోకి వచ్చి ఓడ ఆగుతుంది. ఇందులో బెర్త్ అంటారనమాట. దాన్ని 3 బెర్తుల, 7 బెర్తుల, 10 బెర్తుల ఇట్లా లెక్క ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 60,000 టన్నుల షిప్పులు సాధారణంగా, అంటే ఒక షిప్ 60,000 టన్నులు మోసుకెళ్ళగలుగుతుంది. ఒక షిప్పుల కెపాసిటీ మ్యాక్సిమం అది ఉంటుంది. అలా కాకుండా 2 లక్షల టన్నుల కెపాసిటీ కలిగినటువంటిది మోసుకెళ్ళే షిప్పులు రేర్గా ఉంటాయి. అవి దింపాలి అంటే డీప్ వాటర్ పోర్ట్లో దాన్ని భరించగలిగిన బెర్తులు ఉండాలి. అది కేవలం దేశంలో 2 ఉన్నాయి. మన గంగవరం పోర్ట్ ఒకటి, బాంబే దగ్గర ఉన్నటువంటి అంతే. మిగతా 60,000 టన్నుల పోర్ట్లే. అంటే ఈ అవగాహన ఉండాలంటున్నా నేను, ఈ లెక్క చెప్తున్నటువంటిది. ఇందులో డీప్ వాటర్ పోర్టు అనేటటువంటి దానికి ఈ బియ్యం అక్రమ రవాణాకి సంబంధం లేదు. యాంకరేజ్ పోర్టు ఇది సంబంధం. ఇప్పుడు ఇది సపరేట్ కేసు. ఇదేంటంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి టైంలో, ఇప్పుడు ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి పోర్టులు అనేది ప్రభుత్వం ఆధ్వర్యంలో కట్టిస్తే, అంటే సాధారణంగా మనకేంటంటే కార్పొరేషన్స్ చూడండి. మరి మీ కార్పొరేషన్ ఎట్టుందో నాకు ఐడియా లేదు. కాకినాడ కార్పొరేషన్, నేను సుదీర్ఘకాలం పాటు విజయవాడ, గుంటూరు ఈ ఏరియా, అంటే ఇక్కడ మామూలుగా మిగతా రాష్ట్రం అంతా పనిచేసిన కార్పొరేషన్ న్యూస్ కవర్ చేసింది విజయవాడ, విశాఖపట్నం లాంటి చోట్లను కవర్ చేశాను. అంటే న్యూస్లో భాగంగా హెడ్ క్వార్టర్లో ఈ కార్పొరేషన్ కూడా కవర్ చేస్తాం కదా. అక్కడ ఎలా ఉంటాయి అంటే, ఓ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఉంది, కాళేశ్వరం మార్కెట్టు, అట్లాగే సత్యనారాయణపురం మార్కెట్టు, ఇట్లాంటి కొన్ని మార్కెట్లు ఉంటాయి. ఆ మార్కెట్లను కట్టించింది కార్పొరేషన్, ప్రభుత్వం. దాని మీద వచ్చే అద్దెలు కార్పొరేషన్కి ఇన్కమ్. ప్రజల నుండి వసూలు చేసే పన్నుల మీద కార్పొరేషన్ ఆధారపడితే జీతాలు ఇవ్వలేదు, ప్రజలకు ఏ సదుపాయాలు ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వమైన కార్పొరేషన్ 4 రూపాయలు సంపాదించుకోవడానికి వ్యాపారాలు పెట్టుకుంది, అద్దెలకు ఇచ్చుకుంటుంది. ఆ డబ్బులతో రెగ్యులర్ మెయింటెనెన్స్ నడుస్తుంటుంది దానికి.
అందువలన ఇబ్బంది ఉండదు. ఈవెన్ హైదరాబాద్లో కూడా అట్లాగే ఉంటుంది. ఈ గుడిమాల కాపూర్ మార్కెట్ ఇట్లాంటి ఏంది డబ్బులు వసూలు చేసుకునేటటువంటి ప్రభుత్వమే కదా వచ్చేటటువంటి. అట్లాగా జగన్ ఏం చేశాడు, పోర్టులు సొంతగా కట్టిస్తున్నాడు. ఎవరితో? తన సొంతంగా కాదు, ప్రభుత్వం డబ్బులతో బ్యాంకు లోన్స్ తీసుకుని పోర్టులు కడుతున్నాడు కదా. 3-4 పోర్టులు, మచిలీపట్నం పోర్టు, అదానీలో సంబంధం లేదు దాంట్లో. మళ్ళీ ప్రభుత్వపు పోర్టులు, అది ముఖ్యం. 10 హార్బర్లు, 3 పోర్ట్లు అండర్ కన్స్ట్రక్షన్. గంగవరం పోర్ట్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయి ప్రైవేట్ది, అది. దాన్ని అదాని కొనుక్కున్నాడు. అవి కాకుండా 3 పోర్టులు అక్రమంగా అమ్మేశారు అంటున్నారా? అది దాంట్లో ఉన్న ప్రభుత్వ వాటా అక్రమంగా ఇచ్చారన్నది అది వేరు. మళ్ళీ అది ప్రైవేట్ పోర్టు. ప్రైవేట్ పోర్టులో ప్రభుత్వానికి ఉన్న వాటాని అమ్మేశారు అన్నటువంటిది అట్లాంటిది, అది వేరు. ఈయన ఏం చేస్తున్నాడు, ఒక 3 పోర్టులు, 10 హార్బర్లు కన్స్ట్రక్షన్ పెట్టాడు. తద్వారా ఆ పోర్టులు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంటేనే కోట్ల లాభం వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కాకినాడ పోర్టు మీరు చెప్తున్నటువంటి పోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఏడాదికి 450 కోట్ల నుంచి 500 కోట్ల లాభం వచ్చింది అన్నటువంటిది ఆ రావు గారే అధికారికంగా ఇచ్చిన రిపోర్ట్. కేవీ రావు గారు పోలీస్ సిఐడి కంప్లైంట్లో. అంటే చిన్న పోర్ట్ అది, ఏది గంగవరం పోర్టు వీటితో పోల్చుకుంటే దానికే 450 కోట్ల ఏడాదికి లాభం వస్తే, మరి ప్రభుత్వం రేపు పొద్దున ఈ పోర్టులు కట్టుంటే 3 పోర్టులు హార్బర్లు కడితే, 3 పోర్టులు కడితే మినిమం ఎంత లాభం వస్తుంది? 500-1000 కోట్ల రూపాయలు చొప్పున లెక్కేసుకుంటే 3 పోర్టుల మీద ఏడాదికి ఒక 1500-2000 కోట్లు లాభం వచ్చేస్తుంది కదా సులభంగా. అలా కడితే దాన్ని ఏం చేస్తున్నారు చంద్రబాబు గారు, ఆపేసి ప్రైవేట్కి ఇస్తున్నారు కదా. అంటే ప్రభుత్వపు డబ్బులతో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన డబ్బులతో చేస్తే 3000 కోట్లు ఏమో పెట్టి కట్టిస్తుంటే అవి ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు కదా. అది దోపిడీ కాదు. అదే ఇప్పుడు ఈ కేవీ రావు అనేటటువంటి ఆయనకి ఇచ్చిన పోర్ట్ ఎవరిదో తెలుసా? కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కట్టించిన పోర్ట్ అది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో, మీరు ఆ ఏరియానే కాబట్టి మీకు తెలిసి ఉండాలి. పోర్ట్ అది కొత్తగా కట్టింది కాదు, కాకినాడ పోర్టు. అది కోట్ల విజయభాస్కర్ రెడ్డి టైంలో కట్టినటువంటి పోర్టుని తర్వాత కాలంలో ప్రైవేట్కి ఎప్పుడు ఇచ్చారు? ఇది 99 ఆ టైంలో ఇచ్చారు, 98లోనో 99లోనో ఇచ్చారు దాన్ని. అప్పుడు ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? చంద్రబాబు గారు. మీరు ఆ టైంలో చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళినాయి. అయ్యేం మనం కుంభకోణాలంటలా. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఫ్యాక్టరీలు, పాల ఫ్యాక్టరీలు, ఇవన్నీ ఏంటి అదివరకు సహకార సంఘాల చేతుల్లో ఉండే. ఎన్నికలు జరిగేది సహకార సంఘం బోర్డు డైరెక్టర్లుగా ఎన్నిక అయ్యేవాళ్ళు. ఆయా రైతుల నుంచి ఎన్నికైతే ఒక చైర్మన్ వీళ్ళంతా ఉండేవాళ్ళు. పాలక మండలి ఉండేది. సహకార రంగానికి సంబంధించిన సిబ్బంది అందులో ఎంప్లాయీస్గా ఉండేవాళ్ళు. ఆ నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. అది లాభాల బాటలోనే ఉండే. నిజంగా దాని ఆస్తులతో కంపేర్ చేస్తే లాభాలు, కానీ తాత్కాలిక నష్టాన్ని చూపెట్టి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం వ్యాపారం చేస్తున్నామండి, ఇవాళ వచ్చిన లాభంతో చిల్లర కొట్లో పక్కన భూమి కొనుక్కుంటాం, ఇంకో చోట ఇంకో స్థలం కొనుక్కుంటాం. మనకి నష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఇందులోంచి ఒక స్థలం అమ్ముకుని ఇది అప్పు తీర్చుకుంటాం. ఇది కామన్ కదా. ఇట్లాగే ఇలాంటి వాటన్నిటికీ ఆస్తులు ఉన్నాయి. ఆస్తులున్నా అది లాభాల్లో లేవన్నటువంటి పేరుతో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు శాంతం. అలాగ సంపాదించుకున్న పారిశ్రామికవేత్తలు కొంతమంది ఉన్నారు మన రాష్ట్రంలో. అట్లాంటిదే ఇప్పుడు కాకినాడ పోర్టు. ప్రభుత్వానికి సంబంధించిన పోర్టు ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చారని ఇది నేను చెప్పట్లా. పవన్ కళ్యాణ్ స్వయంగా 2018లో ప్రభుత్వంతో విభేదించి వచ్చినప్పుడు అక్కడే ఇచ్చిన ఉపన్యాసం, భారీ ఉపన్యాసం. అంతకుముందు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి రైట్ చేసిన అంశం, కేవీ రావుకి ఎట్లా ఇచ్చేస్తావు పోర్ట్ అని చెప్పేసి, ఎవరో అమెరికాలో ఉన్నటువంటి ఆయన అన్నటువంటి. ఇందులో ఈ కేవీ రావు అనేటువంటి ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్ చెప్పేదాకా నాకు ఐడియా లేదు. అది అంటే నాకు విడిగా అవగాహన ఉందనుకోండి. ఆయన పవన్ కళ్యాణ్ కొంత అర్థమయ్యే పదలో చెప్పారు. ఏంటది? మెలోడీ రావు గారు అంటారు. ఆయన సినిమా రంగానికి సంబంధించి అది సినిమా థియేటర్ అది కూడా ఉందట, మెలోడీ అనేది. మెలోడీ రావు గారు కాస్త చివరికి పోర్ట్ రావు గారు అయిపోయారు అన్నటువంటిది అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చిన పదం. అంటే ప్రభుత్వపు ఆస్తి ఆనాడు ఆయనకి ఇవ్వబడింది. ఇప్పుడు అది అంటే అదేదో కృష్ణా సినిమా ఉంది, దొంగలకు దొంగ అని. కిందోడు ఒకటి దోచుకుంటే వాడు ఇంకోటి దోచుకుంటాడు అని. దొంగలకే దొంగ పాట ఒకటి బాగా పాపులర్ అనమాట అప్పట్లో, నా చిన్నప్పుడు చూసిన సినిమా. అట్లాగా ఇప్పుడు ప్రభుత్వపు సొమ్ము ఆయనకి అంట పెడితే
మీరు పంచుకోవడమే నాకు కూడా ఇవ్వమని అడిగారేమో వీళ్ళు. అరబిందో వాళ్ళకి ఇందులో 41% వాటా ఇప్పించారట. అయితే ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చెల్లించారు రావు గారు, ఇవాళ రోజున వీళ్ళు ఎంత చెల్లించారు, ఇది లెక్క తెస్తే ఏది కుంభకోణం అనేది అర్థమవుతుంది. ఓవరాల్గా ప్రజల సొమ్ము ప్రైవేట్ వాళ్ళ పరం అయితే ఆస్తి చేతికి వచ్చాక దాంట్లో ఒకళ్ళనొకళ్ళు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సింపుల్ లాజిక్. అంటే అది జగన్ హయాంలో కూడా జరిగిందని ఎందుకు అనుకో. అదే కదా చెప్తోంది. నేను అంటున్న పాయింట్ ఏంటి, చంద్రబాబు నాయుడు ఆయనకి రాసిస్తే నువ్వు చంద్రబాబు దగ్గర ఫ్రీగా తీసేసుకున్నావు కదా తక్కువకి, మా వాళ్ళకి కొంచెం ఇయ్యని చెప్పి వీళ్ళకి ఇప్పించినట్టు అవుతుంది అంటున్నా. 41% షేర్ అరబిందోకి ఇచ్చారంటే. అయితే చట్టం కోసం ఏం చేశారు ఇందులో లెక్క, ఈనాడే చెప్తున్నటువంటి లెక్క ఏంటి, ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఇది షేర్ వాల్యూ ఇక్కడ అరబిందో పేరిట వాటాల బదిలీ జరిగిపోయిన తర్వాత 2020, 21, 21, 22, 22, 23, 24 ఆర్థిక సంవత్సరాలు ఆ కంపెనీ 102 కోట్లు డివిడెండ్ కింద పొందింది. వాస్తవంగా ఇదంతా కాకినాడ సెజ్లో ఉన్నటువంటిది. అంటే 200 రూపాయలకు 220 రూపాయలకు కొన్నారట. ఇది 2000 కోట్ల రూపాయలు వాల్యూ చేసేది 229 కోట్ల రూపాయలకి. ఒక్కో షేరు విలువ 10 రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో షేరు విలువని 229 రూపాయలకు కొన్నారట. 10 రూపాయల షేర్ 229 రూపాయలకు కొంటే కుంభకోణం అవ్వదు ప్రాక్టికల్గా. ఎట్లా అవుతుంది 10 రూపాయల షేర్ 229కి అయితే? అది 500 రూపాయలు ఉంటే షేరు 229 రూపాయలకే కొనుక్కుంటే కుంభకోణం అవుతుంది. దీని కింద 494 కోట్ల రూపాయలు ఇచ్చేశారట ఈయనకి. దాంతో సరిపెట్టుకో అని చెప్పారట. ఈ విషయాన్ని జగన్కి చెప్తానికి జగన్ దగ్గరికి తీసుకెళ్లారట. తన్ని తీసుకెళ్తే ఏదో చెప్పబోయారట, ఇట్లాగ అదేందండి అది వాల్యూ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చి విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు నడుచుకోపో అని చెప్పారట. ఇది ఆయన ఇచ్చిన కంప్లైంట్ సిఐడికి. కానీ ఒకటిసారి ఇక్కడ డౌట్ ఏంటంటే అరబిందోకి కట్టబెట్టారనో లేదంటే అరబిందో దగ్గర వీళ్ళు లంచాలు తీసుకున్నారు లేదంటే కమిషన్ తీసుకున్నారు ఈ విక్రాంత్ రెడ్డి వీళ్ళందరూ, ఇదంతా జగన్కి తెలిసి జరిగిందా, జగన్కి తెలియకుండా తెరవనికి వీళ్ళు నడిపించారా? ఇప్పుడు జగన్ దానికి సూత్రధారుడో పాత్రధారుడో కాబోతుంది. ఇవన్నీ తెలియకుండా జరిగింది అనేటటువంటిది అమాయకత్వం అండి. సింపుల్ లాజిక్ నేను చెప్పినట్టు ఇదివరకు ఆయనకి తక్కువ కట్టబెట్టారు, ఎంత తీసుకున్నారో తెలియదు అప్పుడు ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళ వాళ్ళకి ఇప్పించుకున్నారు అందులో వాటాలు. సరిగ్గా మనం ఏది న్యూట్రల్గా ఆలోచిస్తే తెలుగుదేశం కోణంలో చూస్తే జగన్ దోచుకున్నాడు, వైసీపీ కోణంలో చూస్తే జగన్ కాపాడాడు. ఇక్కడ ఫైనల్గా అయితే ఒకటి మాత్రం ఖాయం, ప్రజలకి రావాల్సిన సొమ్ము ఇప్పుడు ఆ పోర్టు మీద వచ్చే ఆదాయం ఎవరికి రావాలి? ఇప్పుడు ఆయన ఇచ్చిన కంప్లైంట్ ద్వారానే ఏడాదికి 450-500 కోట్ల ఆదాయం వస్తుందంటే ఇది ప్రజలకు రావాల్సిన లాభపు వాటా కదా. ఇది నాడు రావు గారు తీసుకున్నారు, నేడు రావు గారు ప్లస్ అరబిందో, ఇప్పుడు కూడా రావు గారికి అందులో 60% వాటా వస్తుంది, 59% వాటా ఆయనకే వస్తుంది, 41% అరబిందోకి వస్తుంది. ఈ సొమ్ము ఎవరిది అంటే ప్రజలది. ఇప్పుడు బెదిరించి తీసుకున్నారు అన్నటువంటిది ఆయన చెప్తున్నటువంటిది. ఖచ్చితంగా జగన్ మీద కేసు ఉంటుంది, అట్లా మిగతా వాళ్ళ మీద కేసు ఉంటుంది. కాకపోతే ఇది నిలబడుతుందా లేదా, కేంద్రం తలుచుకుంటే నిలబడుతుంది. అంటే జగన్ మీద కేసులు అయితే పెట్టేస్తారా? దీని ఆధారంగా పెట్టేస్తారు, కానీ అరెస్టులు చేయడానికి కుదరదు. ఎందుకనంటే ఇప్పుడు దీంట్లో విచారణ ఏం చేయాలి? 10 రూపాయల షేర్ 220 రూపాయలకు కొన్నప్పుడు అది కూడా చట్టబద్ధంగా లీడ్ జరిగింది. అప్పుడెప్పుడో బెదిరించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తాను నేను. మీ దగ్గర ఇల్లుంది, నేను కొన్నా, మీరు అది 50 లక్షలు 60 లక్షలు చెప్పారు, నేను 10 లక్షలు తగ్గించాను అడిగా, క్యాష్ ఇస్తానని అడిగా, మీరు సరే అమ్మేశారు. నా వెనకాల పలుకుబడి చూసుకొని అమ్మారు, మీ అవసరం రీత్యా అమ్మారు, అమ్మేశారు, డబ్బులు తీసుకున్నారు. మీకు ఇవాళ కొంతమంది పెద్ద మనుషులు పరిచయం అయ్యారు, ఆ ఏరియా డెవలప్ అయింది, ఇవాళ అది 1 కోటి రూపాయలు అయ్యింది ఆ ఏరియాలో వాల్యూ. మీకు ఎలా చెయ్యాలి అనిపించింది. అప్పుడు మీరు ఒక కంప్లైంట్ పెట్టేసి నేను ఆ రోజున అది కాస్ట్లీ కాకపోతే నన్ను బెదిరించేసి ఆయన 60 లక్షలకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అని చెప్పి మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెడితే ఫస్ట్ పోలీసులు ఎఫ్ఐఆర్ కడతారు, తర్వాత నోటీస్ ఇస్తారు. ఏంటి ఎట్లా అని నేనేమంటాను, రిజిస్ట్రేషన్ చేశారు బాబు ఆయన అంట. రిజిస్ట్రేషన్లో ఏమైనా ఉంటుంది, ఎలాంటి ఒత్తిడి లేకుండా చేస్తాం మనం, అంతే కదా.
ఇక దాంట్లో బెదిరించారనడానికి ఏం ప్రూవ్ చేస్తాం? అవును కాబట్టి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం కుదరదు కదా చట్ట ప్రకారం. అవును అట్లాగే దాంట్లో కావాలంటే ఏడిపించాలంటే 4 రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి 4 రూపాయలు డబ్బులు తీసుకోవాలి వాళ్ళు. ఇది అంతే. 220 రూపాయలకి 10 రూపాయల షేర్ 220కి అమ్మితే నేరం కాదు. డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయా లేదా, అయిపోయినాయి. ఆయనకి తీసుకున్నారా లేదా, తీసుకున్నారు. అంతకంటే ఎక్కువ ఉందా లేదా, ఎస్ ఉంది. ఉంటే ఆ రోజున ఇంతకంటే ఎక్కువకుంటే తక్కువకుంటే ఆయన అప్పుడే కంప్లైంట్ చేయాలి సింపుల్గా. 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి అని కంప్లైంట్ చేస్తున్నాడు. త్రూ ఇది ఇప్పుడు ఏం జరగాలి అంటే కోర్టు కేసి కోర్టులో విచారణ జరగాలి. ఇది 2 కోణాలు ఉంటుంది కోర్టుల్లో. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బ్యాక్ బెంచ్ బాయ్స్, అంటే స్కూల్లో బ్యాక్ బెంచ్ బాయ్స్ మీద ఎట్లాంటి నెగిటివ్ ఉందో కోర్టుల్లో అట్లాంటి నెగిటివ్ ఉంది వాళ్ళ మీద. కాబట్టి విచారణ చేయండి అని ముందు అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వచ్చు, ఒక ఆస్పెక్ట్. రెండవ కోణం ఏంటయ్యా అంటే అరెస్ట్ చేయబాకండి విచారణ చేసుకోండి అని చెప్పడం. ఇది సివిల్ మ్యాటరు. 2 సంస్థల మధ్యన గొడవ ఇది. ఓ సంస్థ నుంచి ఓ సంస్థ కొంది. మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే లెక్కలో చెప్పాలంటే రఘుప్రకాష్ గారి కేసు ఉంది కదా, ఆయన షేర్లకు సంబంధించి వచ్చినప్పుడు ఆయన చీట్ చేశాడని కేసు పెట్టి అరెస్ట్ చేశారు. మామూలుగా అయితే అది మీ ఇద్దరు సివిల్ మ్యాటర్ చూసుకోమని చెప్పారు. అట్లాగా ఇప్పుడు ఏమన్నా పెట్టాలి, అది కూడా జగన్ కుదరదు. అప్పుడు అరబిందో యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి, ఎందుకు కొనుక్కుంది వాళ్ళు కాబట్టి. వాళ్ళు వాంగ్మూలం ఇస్తే ఈయన చేయాలి. ఒకటే ఏంటంటే జగన్ మెడ మీద కత్తి వేలాడి తీయటం ఈ వ్యవహారం. దీంట్లో ఒకవేళ తలుచుకుంటే, కేంద్రం తలుచుకుంటే, అంటే చంద్రబాబు తలుచుకుని ప్రత్యేకించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒత్తిడి చేస్తే మోడీ ఓకే అంటే అరెస్ట్ అవుతాడు. ఎందుకు అంటే కేంద్రం ఇది సిబిఐకి ఇచ్చేసి త్రూ, ఎందుకంటే పోర్ట్లు అనేది సెంట్రల్ పరిధిలోకి వస్తాయి. ప్లస్ ఈ ఇష్యూని తీసుకెళ్ళేస్తే ఏదో ఒక వంక పెట్టి ముందు అరెస్ట్ చేసి ఒక్కలో దోసేయడానికి ఏముంది. అలాంటి రాజకీయం చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు. ఇక్కడ చేస్తారు లేదో చూడాలి. కానీ ఒకటిసారి ఇక్కడ మేజర్ డౌట్ ఏంటంటే, ఓకే మీరు చెప్పిందంతా సబ్జెక్ట్ వైజ్ కాన్సెప్ట్ వైజ్ చాలా క్లియర్గా చెప్పారు. కానీ జూన్లో నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళారు, జూన్ 18, 19 తేదీలు అనుకుంటా. అప్పుడు ఆ గొడవలకు సంబంధించి అప్పుడు కూడా ఆయన కేసులు పెట్టారు, దాన్ని ఆపారు, ఇదంతా సీజ్ చేశారు, అదంతా హడావిడి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఏకంగా షిప్నే సీజ్ చేయాలన్నారు. అంతకుముందే ఎస్పీ వెళ్ళి వెనక్కి తీసుకురావడం, ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు ఈ కేవీ రావు ఇప్పుడికిప్పుడు తెర మీదకి ఎలా వచ్చారు అనేది ఒక డౌట్. వ్యూహాత్మకంగానే ఇద్దరూ కలిసి, అంటే టీడీపీ జనసేన బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వ్యూహాత్మకంగా ముందు నుంచి ఒక కసరత్తు చేసి వెనక ఏం జరిగింది ఏంటి, ఈ విక్రాంత్ రెడ్డో లేదంటే వైవి సుబ్బారెడ్డో వీళ్ళందరూ చేసిన దాన్ని మొత్తం ప్రిపేర్డ్గా చేత్తో పట్టుకున్న రంగంలోకి దిగి కేవీ రావుని దించారా, లేదంటే అనుకోకుండా జరుగుతున్న వ్యవహారాలు చూసి ఆయన బయటకు వచ్చి ఇప్పుడు సిఐడికి ఫిర్యాదు చేశారు? ఇందులో రాజకీయ కోణం ఎందుకు చూడకూడదు? సింపుల్ అండి. బియ్యానికి దీనికి సంబంధం లేదు. అక్కడే కదా లాగింది మొదలైంది. లేదు, దానికి దీనికి సంబంధం లేదు. ఆ బియ్యం కేసుకి ఈ కేసుకి సంబంధం లేదు. 2 వేరు కేసులు. బియ్యం కేసు డీప్ వాటర్ పోర్టుకి సంబంధం లేదు, అది యాంకరేజ్ పోర్టుది. పవన్ కళ్యాణ్ వెళ్ళింది కూడా యాంకరేజ్ పోర్టుకే, డీప్ వాటర్ పోర్టుకి కాదు, ఈ కేవీ రావు గారి పోర్టుకి కాదు. దాన్ని అసలు దీంతో కలపద్దు. కాకపోతే ఇది ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఈ రావు గారు అనేటువంటి ఆయన చంద్రబాబు గారికి క్లోజ్ ఇండస్ట్రియలిస్ట్ లో ఒకడు. ఇప్పుడు గంగవరం పోర్ట్ అయినా ఈ పోర్ట్ అయినా ఇవన్నీ పోర్టులకు సంబంధించిన ప్రైవేట్ యాజమాన్యాలకి ఎలా సాగింది. ఇప్పుడు మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే గంగవరం పోర్టు భూసేకరణ టైంలో కాల్పులు జరిగినాయి. రాజశేఖర రెడ్డి ఆ పోర్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేశాడు. కాకినాడ పోర్టు దగ్గర ఇదే దాని పేరేంటది, కృష్ణపట్నం పోర్టు దగ్గర గొడవలు జరిగినాయి భూసేకరణ వీటన్నిటి మీద. అప్పుడున్న ప్రతిపక్షాల వాళ్ళు గొడవలు చేసిన చంద్రబాబు గారు ఆ పారిశ్రామికవేత్తలను కాపాడుకొచ్చారు. అంత కాపాడుకొచ్చారంటే ఎందుకు తీసుకొస్తారు, వాళ్ళకి సన్నిహితంగా ఉండే వాళ్ళకి కాబట్టి వాళ్ళకి పరిహారం ఇప్పించడం, భూసేకరణలో మేము కఠినంగా వ్యవహరిస్తామని చెప్పడం. ఫైనల్గా అక్కడ ఉండేది ఎవరి అండి, మత్స్యకారుల భూములు లేదా దళితుల భూములు,
అంతే కదా. అవును అవును ఆ భూములు సేకరించకుండా వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్రభుత్వాలు పూర్తి సపోర్ట్ ఉంటేనే మీకు నాకు ఓ ఎకరం ఏమంటే ఇస్తారా. అదే కదా. కాబట్టి ప్రభుత్వాలు సపోర్ట్ ఉంటాయి. అది చంద్రబాబు గారికి సన్నిహితుడైనటువంటి వ్యక్తి రావు గారు, ఆయన వ్యాపారాన్ని వీళ్ళు దాంట్లోంచి కొంత లాక్కున్నారు. అరబిందో ఆయన చెప్పినట్టే 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 30 రూపాయలు 40 రూపాయలకు సరిపుచ్చే ప్రయత్నం చేశారు. తద్వారా వాళ్ళకి కోపం వచ్చింది. ఆయన చెప్పుకుని ఉంటారు కదా బాబు గారికి. బాబు గారు ఆ విషయమే క్యాబినెట్లో నిన్న ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈలోపు సిఐడికి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆయన చెప్పుంటేనే కంప్లైంట్ ఇస్తారు కదా, అంతే కదా. వెంటనే కేసు ఎట్ట రిజిస్టర్ అవుతుంది. అవును ఇవాళ పేపర్లో వచ్చింది. నిన్న క్యాబినెట్లో మాట్లాడారు చంద్రబాబు గారు. ఆ తర్వాత సిఐడి ఫిర్యాదు వచ్చింది. అంటే బాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశాక ఆయన పెట్టి ఉండాలి కంప్లైంట్. లేదా బాబు గారిని కలిసి ఆయన బాధని చెప్పుకుని ఆయన ఇక్కడ ఉండడట, విదేశాల్లో ఉంటారట. అక్కడ ఏదో ద్రాక్ష తోటలు అవి కూడా ఉంటాయట ఆయనకి. ఆయన చెప్పుంటారు. ఆయన బెదిరించలేదు అని చెప్పడం అమాయకత్వం. బెదిరించి ఉండొచ్చును, ఇచ్చిన దాంతో సరిపెట్టుకొని చెప్పు ఉండొచ్చు. నువ్వు బాగా ఫ్రీగా నొక్కేసావు కదా కాబట్టి ఇచ్చిన సరిపుచ్చుకొని బెదిరించి ఉండొచ్చు వీళ్ళు. అదే సందర్భంలో అంత నా వశమైన తర్వాత నీకెందుకు ఇవ్వాలనేటువంటిది ఈయన కోపం ఉండొచ్చును. ఫైనల్గా వ్యాపారవేత్తలు చుట్టూ రాజకీయం నడుస్తుంది, లేదా రాజకీయాలు అడ్డు పెట్టుకుని వ్యాపారవేత్తలు నడుస్తున్నారు. అది ఇక్కడ వ్యవహారం. ఇప్పుడు విక్రాంత్ రెడ్డినో విజయసాయి రెడ్డినో లేదంటే ఆయన అల్లుడినో వీళ్ళందరినీ అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత జగన్ వరకు వెళ్తుందా ఈ కేసు? వాళ్ళైనా ముందు విచారణ చేస్తారా? అదే నేను చెప్తున్నది. దీంట్లో రూల్ ప్రకారం అయితే కనుక వాళ్ళని విచారణకు పిలవాలి, లేదా వీళ్ళు వెళ్ళి విచారించాలి, వాళ్ళని స్టేట్మెంట్స్ తీసుకోవాలి. కానీ ఆ విచారణ పరంగా అయితే ఏం చేయడానికి ఉండదు. నేను చెప్పినట్టు అతను షేర్ అమ్మాడు, ఆ రోజు 220 రూపాయలకి 10 రూపాయల షేర్ 220 పెట్టి కొన్నామయ్యా, దాంట్లో ఏంటి తప్పు అంటారు. వీళ్ళు దానికి కాదు అంటే అది సివిల్గా మేము కోర్టులో చూసుకుంటాం అంటారు బేసిక్గా. అయితే ఒక ఆస్పెక్ట్లో ఆ రోజు రేటు ఏ 400-500 ఉందనుకోండి షేర్ రేటు, అప్పుడు 220కే కొంటే గనక దానికి కారణాలు చెప్పుకోవాలి బేసిక్గా. కాబట్టి అది సివిల్ రూట్లోకి కోర్టుకు వెళ్తే సివిల్ రూట్లోకి వెళ్తుంది. క్రిమినల్ రూట్లో బెదిరించారు అన్నది క్రిమినల్ యాక్ట్ కాబట్టి దాని ప్రకారం అరెస్ట్ చేస్తే చేసేయచ్చు, చేసి కస్టడీ స్టేట్మెంట్ తీసుకోవచ్చు. కాకపోతే ఇది పారిశ్రామికవేత్తలతో ముడిపడి ఉన్న వ్యవహారం కాబట్టి జరగకపోవచ్చు. కానీ చంద్రబాబు గారి ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి జరగచ్చు. మొత్తానికి జగన్ ని అరెస్ట్ చేయడానికో లేదంటే ఆయన విచారణకు పిలవడానికో ఇంకొక దారి అయితే దొరికింది ఖచ్చితంగా. ఇది వాస్తవంగా సరిగ్గా చేయాలంటే, అంటే కేంద్రం సపోర్ట్తో చేయాలంటే, కేంద్రానికి పెట్టేసి మన్నెత్తిని కాకుండా చూసుకోవాలనుకుంటే కేంద్రానికి ఇచ్చేయచ్చు ఇష్యూ. లైక్ అప్పుడు సిబిఐకి ఇచ్చేయచ్చు. కాకపోతే అప్పుడు వెరిఫై చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరబిందో వాళ్ళు జగన్ ఇది తీసుకున్నాక విక్రాంత్ రెడ్డికి ఏమైనా డబ్బులు ఇచ్చారా, జగన్మోహన్ రెడ్డికి ఏమైనా డబ్బులు ఇచ్చారా, వాళ్ళ అకౌంట్లకు దేనికన్నా వెళ్ళినయ్యా, లేదా వాళ్ళకి సంబంధించిన కంపెనీల్లోకి ఇందులో నుంచి ఏమైనా వెళ్ళినయ్యా అరబిందో నుంచి, ఇది వెరిఫై చేస్తారు. సాధారణంగా లంచాలు తినేవాళ్ళు క్యాష్ తీసుకుంటారేమో కానీ అట్లా చేసుకుని ఇరుక్కోరు కదా. అదే కదా. రైట్. చూద్దాం. మొత్తానికి ఈ పోర్టుల వ్యవహారానికి సంబంధించి లేదంటే కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వరకు అయితే రాబోతుంది. కేసులు అయితే నమోదు చేస్తారు ఖచ్చితంగా అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇందులో ఎవరిని అరెస్ట్ చేస్తారు, తర్వాత ఇది ఎంతవరకు వెళ్తుంది, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే వరకు ఈ వ్యవహారాన్ని తీసుకొస్తారా? ప్రభుత్వం అయితే సీరియస్గానే ఉన్నట్టు కనిపిస్తోంది. మరి ఏం జరుగుద్ది అనేది చూద్దాం.